చందమామ కథ. బతికే విద్య. ఒక నది మీద ఒక తొట్టి పడవ ఉండేది. దాన్ని నడిపే సరంగు అవతలగట్టు వారిని యువతలగట్టుకు, యువతలగట్టు వారిని అవతలగట్టుకు పొద్దుగూకులు చేరవేస్తూ ఉండేవాడు. వాడి జీవితమంతా ఈ పనితోనే గడిచింది. ఒక రోజున ఒక పండితుడు నది దాటడానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరూ రానందువల్ల సరంగు పండితుడిని ఒక్కడే ఎక్కించుకొని బయలుదేరాడు. సరంగును చూస్తే పండితుడికి చాలా జాలి వేసింది. పాపం, నీది ఎంత నికృష్టపు జీవితం, నువ్వు బతికుండి చచ్చిన వాడితో సమానం. రోజు ఇలా జనాలు ఎక్కించుకొని అటు ఇటు వదిలిపెడుతూ ఎంత గుడ్డు చేకరి చేస్తున్నావు. నిజంగా నీ బ్రతుకు చాలా నికృష్టమైన జీవితం అన్నాడు పండితుడు. అదేం బాబు అన్నాడు సరంగు. నువ్వు చదువుకొని ఉంటే నీకు ఈ తిప్పలన్నీ ఉండేవి కావురా. నీకు శాస్త్రాలు ఏమన్నా వచ్చా అని అడిగాడు పండితుడు. రావు బాబు అన్నాడు సరంగు. ఇకనే నీ జీవితంలో సగం పోయినట్టే. పోనీ నీకు పురాణాలు ఏమన్నా తెలుసా అని అడిగాడు పండితుడు. లేదు బాబు అన్నాడు సరంగు. చూసావా, నీ జీవితం 3 పాళ్ళు వృధానే. పోనీ నీకు కావ్యాలైనా వచ్చా అని అడిగాడు పండితుడు. తెలియదు బాబు, రోజల్లా పడవ తోసుకునే నా బోటి వాడికి ఇవన్నీ ఎట తెలుస్తాయి అన్నాడు సరంగు. అయితే నీ జీవితంలో 14 పాళ్ళు వ్యర్థమే అని చెప్పాడు పండితుడు. అప్పటికి తొట్టి పడవ నది మధ్యకు వచ్చేసింది. ఇంతలో ఆకాశం మూసుకొచ్చింది. భయంకరమైన కారు మేఘాలు 4 వైపుల నుంచి చేరసాగాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి. గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశం గాని వెనక్కి తిరిగిపోయే అవకాశం గాని కనిపించలేదు. పడవలోకి నీళ్లు కూడా రాసాగాయి. సరంగు తెడ్డు వేయడం మాని, బాబూ తమరికి ఈదడం వచ్చా అని అడిగాడు. పండితుడు కంగారుపడి రాదు అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. చందమామ కథ. పాడు వంకాయ. అనగనగా ఒక నవాబు ఉండేవాడు. ఆ నవాబు గారిని దర్శించడానికి రోజు గొప్పవాళ్ళు వస్తుండేవారు. ఇట్లా వచ్చిన వారు నవాబు గారికి నజరానాలు ఇచ్చుకోవాలి. నజరానాల కింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానాగా ఇచ్చారు. ఆ వంగకాయలను అంటే ఆ వంకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహురుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుతచ్చా అన్నారు. ఆ వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నాడు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషంగా చూస్తూ, దేవుడు దీనికి ఎంత రుచి పెట్టాడోయ్, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు, అందుకే దాని నెత్తి మీద దేవుడు కిరీటం పెట్టాడు అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనడం పూర్తయిందో లేదో ఇంతలోనే వంకాయ తొడిమను పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారికి తేలు కుట్టినట్టయింది. నవాబు గారు వంకాయని అవతల పడేసి, మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకు రాజు, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎలా గుచ్చుకుందో అన్నాడు. అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర, అందుకే దేవుడు దీన్ని ఎత్తిన డెప్పబెట్టి తల్లో మేకు తెగొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు ఎంత పీకినా రాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమే లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇకెప్పుడు ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు అన్నారు నవాబు గారు.